హలో గైస్, ఈరోజు టాపిక్ వచ్చేసి స్ట్రింగ్స్. అండ్ పైథాన్లో స్ట్రింగ్స్ అంటే మీకు ఫస్ట్ లెక్చర్లో చెప్పాను కదా. సో స్ట్రింగ్స్ అంటే ఎనీథింగ్ విచ్ హ్యాస్ క్యారెక్టర్స్ ఆర్ ఎల్స్ వేరియబుల్స్, ఆల్ఫాబెట్స్, ఓకే, అలాంటివన్నీ కూడా స్ట్రింగ్స్ అవుతాయి. ఇంకా డిఫైన్ చేయడం ఎలాగనేది కూడా చెప్పాను, రైట్. సో మనం బై డెఫినేషన్ చూసుకుంటే ఇన్ పైథాన్ అ స్ట్రింగ్ ఈజ్ ఎ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటారు. ఈ క్యారెక్టర్స్ అనేవి ఏవైనా అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు, అది మనకు అనవసరం. ఓకే, సో ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈజ్ ఏ స్ట్రింగ్ ఇన్ పైథాన్. ఓకే, అండ్ ఇక చూసుకుంటే మనకి పైథాన్లో ఒక స్ట్రింగ్లో దేన్నైనా కూడా మనం వాల్యూ స్టోర్ చేయాలి అంటే కనుక దాన్ని ఒక 2 కోడ్స్లో మనం రాయాలి. అంటే ఇలా కానివ్వండి ఆర్ఎల్స్ ఇలా కానివ్వండి. ఓకే, ఈ మధ్యలో మనం వాల్యూ రాయాలి, సమ్ స్ట్రింగ్. ఓకే, ఆ స్ట్రింగ్ వాల్యూ ఇక్కడ రాయాలి. ఇక్కడ రాసాను కూడా. సో వీ కెన్ ఆల్సో యూజ్ ఎ సింగిల్ కోడ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆ స్ట్రింగ్ క్యాన్ బి స్పేసెస్ ఆర్ డిజిట్స్. ఆ స్ట్రింగ్ లోపల స్పేసెస్ కానీ డిజిట్స్ కూడా అయి ఉండొచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక సెంటెన్స్ని ఇన్పుట్ ఇచ్చాను స్ట్రింగ్ లాగా. ఏంటంటే లైక్ నా పేరే ఇచ్చాను. ఓకే, సత్య తేజ అని రాశాను ఇక్కడ, సత్య స్పేస్ తేజ. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నాకు క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5, ఓకే, 6 7 8 9 ఉన్నాయి. కాకపోతే మనకి ఇక్కడ స్పేస్ కూడా ఉంది కాబట్టి ఇది కూడా క్యారెక్టర్లో కౌంట్ అవుతుంది. సో అంటే నా దగ్గర ఇక్కడ నేను టోటల్గా ఎన్ని ఇచ్చాను ఇన్పుట్లో? 10 క్యారెక్టర్స్ ఇచ్చాను కదా. సో ఇప్పుడు ఈ స్ట్రింగ్ లోపలికి దీన్ని కూడా, ఈ స్పేస్ని కూడా ఇన్పుట్లో తీసుకుంటుంది. ఓకేనా, మనం స్పేస్ ఇవ్వచ్చు, స్పెషల్ క్యారెక్టర్స్ ఇవ్వచ్చు, డిజిట్స్ ఇవ్వచ్చు, మనం ఏదైనా ఇవ్వచ్చు. ఓకే, అండ్ వీ కెన్ ఆల్సో బైండ్ ఆర్ అసైన్ ఏ స్ట్రింగ్ టు అనదర్ వేరియబుల్. సరేనా, ఇప్పుడు నేను సపోజ్ ఈ స్ట్రింగ్ని నేను ఇంకొక వేరియబుల్లో స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, సో అంటే నేను ఇప్పుడు ఈ సత్యతేజ అని ఉన్నదాన్ని నేను ఇక్కడ ఒక నేమ్ అని చెప్పేసి ఒక వేరియబుల్ క్రియేట్ చేశా. నేమ్ ఈక్వల్స్ టు సత్యతేజ. ఇప్పుడు ఏంటంటే ఈ నేమ్ అనేది ఒక స్ట్రింగ్ అయిపోద్ది. ఈ నేమ్ వేరియబుల్, ఇది ఏంటి వేరియబుల్ కదా, వేరియబుల్. ఈ వేరియబుల్ లోపలికి నేను దీన్ని స్టోర్ చేస్తున్నా సింపుల్గా. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ టు థింక్ ఆఫ్ ఎ స్ట్రింగ్ యాజ్ అన్ ఆర్డర్డ్ సీక్వెన్స్. ఓకే, సో ఇప్పుడు మనం ఒక ఆర్డర్డ్ సీక్వెన్స్లో దాన్ని అనుకుంటే కనుక మనకు కొంచెం బెటర్గా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. ఓకే ఫైన్. సో నేను ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి స్ట్రింగ్ 1లో నేను మెషిన్ లెర్నింగ్ అని చెప్పి రాశాను. ఓకే, సో ఈ మెషిన్ లెర్నింగ్ సిరీస్ అనేది నేను చెప్పాను కదా, సో 3rd ప్లేలిస్ట్లో వస్తుంది. ఇప్పుడు ఇది బిగినర్స్ కోసం ఉంది కదా ఈ ప్లేలిస్ట్. ఈ తర్వాత ఇంటర్మీడియట్ వస్తుంది, దాంట్లో మనం ఎక్కువగా ప్రోగ్రామ్స్ అవి ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకుంటాము. ఆ తర్వాత ఈ అప్లికేషన్ బేస్డ్ మీద వస్తాం. ఓకే, సో మెషిన్ లెర్నింగ్ అని చెప్పి ఒక స్ట్రింగ్ ఇచ్చాను నేను. ఓకే, అండ్ తర్వాత నేను ఇలా కూడా ఇచ్చాను. మనం ఈ రెండిట్లో ఏదైనా యూస్ చేయొచ్చు, డబుల్ కోట్స్ కానీ సింగిల్ కోట్స్ కానీ, ఏది యూస్ చేసినా కూడా ఈ స్ట్రింగ్ లోపలికి ఇది సేవ్ అయిపోతుంది, ఈ మెషిన్ లెర్నింగ్ అన్న స్ట్రింగ్. ఓకే, స్ట్రింగ్ 1 అన్న వేరియబుల్, ఇదేంటి మనకి వేరియబుల్ కదా. వేరియబుల్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ వీడియోలో చెప్పాను. మీకు వేరియబుల్స్లో ఏమైనా డౌట్ ఉంటే కనుక ఆ వీడియో చూడండి. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక మనకి స్ట్రింగ్ ఈక్వల్స్ టు మెషిన్ లెర్నింగ్. ఓకే ఫైన్. సో ఇప్పుడు ఇది స్టోర్ ఎలా అవుతుంది? ఇలా అవుతుంది మనకి స్టోరేజ్. సేమ్ ఎగ్జాంపుల్ ఇది. సో ఇలా అవుతుంది స్టోరేజ్. సో మెషిన్ అండ్ లెర్నింగ్. ఓకే, ఇంత స్టోరేజ్ వచ్చింది. ఇందులో చూసుకుంటే మనకి ఇండెక్స్ అని ఉంటుంది స్ట్రింగ్స్లో, ఇండెక్స్. ఓకే, అంటే ఇప్పుడు నేను సపోజ్ మీకు నాకు ఓన్లీ ఎం అండ్ ఎల్ అని ప్రింట్ చేయాలని ఉంది. ఓకేనా, ఎంఎల్ అని ప్రింట్ చేయాలని ఉంది. అప్పుడు నేనేం చేయాలి? నాకు ఫుల్ స్ట్రింగ్ ప్రింట్ చేయాలని లేదు, నా దగ్గర స్ట్రింగ్ ఉంది మొత్తం స్ట్రింగ్ 1 లోపల,
కానీ నేను ప్రింట్ చేసేటప్పుడు నాకు ఈ ఎం మాత్రమే కావాలనుకోండి, అప్పుడు నేను ఏం చేయాలి, ఈ ఇండెక్స్తో నేను కాల్ చేసుకోవచ్చు స్ట్రింగ్ని. అంటే ఇప్పుడు నేను సపోజ్ కోడ్లో ఫస్ట్ లైన్ వచ్చేసి string 1 ఈక్వల్స్ టు మెషిన్ లెర్నింగ్ అని పెట్టాను. ఓకే, ఆ సెకండ్ లైన్లో నేను ప్రింట్ string 1 ఆఫ్ 0 అని టైప్ చేస్తే నాకు ఏమని రావాలి, ఎం అని రావాలి అవుట్పుట్. ఓకే, సో ఈ రకంగా మనం ఇండెక్స్ని యూజ్ చేసుకుని, ఇండెక్స్ అంటే ఏంటంటే మీకు అడ్రస్ అనుకోవచ్చు. అడ్రస్ ఇది వచ్చేసి స్టోరేజ్ లొకేషన్, అని ఇది స్టోరేజ్, ఇది వచ్చేసి దాని లొకేషన్. ఓకే, సో 0 నుంచి 15 దాకా పాజిటివ్ ఇండెక్స్ స్టార్ట్ అవుతుంది. ఇంకా నెగిటివ్ ఇండెక్స్ వచ్చేసరికి -1 నుంచి రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఇటువైపుకి పెరుగుతుంది, స్ట్రింగ్ ఎంత పెద్దదైతే అంతకి. ఓకే, ఇప్పుడు ఏం మెషిన్ లెర్నింగ్ వచ్చేసి ఇంత ఉంది. సో ఇప్పుడు లాస్ట్ నుంచి స్టార్ట్ అయ్యింది, లాస్ట్లో దానికి -1 ఇస్తాము, -1 నుంచి -16 దాకా. పాజిటివ్ ఇండెక్స్ వచ్చేసరికి 0 నుంచి ఎండింగ్ దాకా స్టార్ట్ అవుతుంది, ఇన్ఫినిట్, ఎంత లెంత్ ఉంటే అంత స్ట్రింగ్ దాకా. ఓకే ఫైన్. సో ఇక్కడ క్లియరా ఇండెక్స్ ఏంటి, స్ట్రింగ్స్ ఏంటి అనేవి. ఇదంతా థియరిటికల్ కాన్సెప్ట్ అయిపోతే కనుక మనం నెక్స్ట్ వీడియోలో దీన్ని మొత్తం ప్రాక్టికల్గా ఎలా చేయాలి అదంతా చూపిస్తాను నేను. ఓకే, సో ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా మనకి ఇప్పుడు string 1 ఆఫ్ 0 అని టైప్ చేస్తే మనకి ఎం అని వస్తుంది. ఎందుకని 0 లొకేషన్లో ఏముంది, మనకి ఎం ఉంది. ఓకే, సో string 1 ఆఫ్ 8 ప్రింట్ string 1 ఆఫ్ 8 అంటే నేను అప్పుడు మనకి ఏం రావాలి, ఎల్ వస్తుంది. 8లో ఏముంది, ఎల్ ఉంది కదా. అండ్ దెన్ string 1 ఆఫ్ -13, సో -13 అన్నారు ఇక్కడ. సో -13 ఎక్కడుంది మొత్తం మీద, ఇదా కాదు, ఇది +13, పాజిటివ్ 13. సో మనకి నెగిటివ్ ఇండెక్స్ ఎలా చెప్పాను, బ్యాక్ నుంచి ఫ్రంట్కి కదా. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి, -1, -2, -3, -4, -5, -6, -7, -8, -9, -10, -11, -12, -13. సో -13 వచ్చేసరికి హెచ్లో ఉంది. ఓకే, సో హెచ్ వచ్చేసి ఆన్సర్ అవుతుంది, అంటే హెచ్ ప్రింట్ అవుతుంది. సో నేను ఎప్పుడైతే ప్రింట్ string 1 ఆఫ్ -13 అని ప్రింట్ చేస్తానో అప్పుడు ఇలా వస్తుంది మనకి. అండ్ వన్ మోర్ థింగ్, మనం ఇది ఇండెక్స్ బేసిస్ మీద మనం కాల్ చేస్తున్నప్పుడు ఇండెక్స్ బేసిస్ మీద స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేయాలి. దానికి ముందు ఎలా చేసాము అంటే దానికి ముందు ఫంక్షన్స్లో ఎలా చేసాము, ఫంక్షన్ని కాల్ చేసుకున్నప్పుడు కానీ వాటిలప్పుడు ఈ బ్రాకెట్స్ యూజ్ చేసాం కదా. కానీ ఇండెక్స్ని కాల్ చేసుకున్నప్పుడు స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్ట్రింగ్స్లో స్లైసింగ్ అండ్ స్ట్రైడింగ్ అని చెప్పి 2 ఉంటాయి. సో అంటే నేను ఇప్పుడు స్ట్రింగ్లో నాకు ఫస్ట్ 4 కావాలనుకోండి, ఫస్ట్ 4 క్యారెక్టర్స్ 1, 2, 3, 4 నాకు ఈ 4 మాత్రమే కావాలి. అప్పుడు ఏం చేయాలి, string 1 ఆఫ్ 0 అంటే ఈ ఇండెక్స్ to 4. ఓకే, సో నేను ఇలా చేసినప్పుడు నాకు 0 నుంచి 4 మధ్యలోకి, అంటే ఇదేంటంటే మనకి 0-4 అని పెడితే ఇది మనకి స్టార్టింగ్ ఇండెక్స్ ఇస్తుంది. సో ఇది మనకి ఏంటంటే స్టార్టింగ్ ఇండెక్స్ ఇస్తుంది. ఆ తర్వాత ఈ 4 అని ఉంది కదా, ఈ 4 అనేది ఏంటంటే నెంబర్ ఆఫ్ లైక్ వీ కెన్ యాక్చువల్లీ సే, సో ఎండింగ్ ఇండెక్స్ -1 దాకా ఇస్తుంది మనకి, -1. అంటే ఇప్పుడు నేను ఇక్కడ 0 to 4 అని టైప్ చేస్తే నాకు ఏం ప్రింట్ అవుతుందంటే 0 నుంచి 3 దాకా ప్రింట్ అవుతుంది. ఓకే, 0 నుంచి 3 దాకానే ప్రింట్ అవుతుంది. ఓకే, 4th ప్రింట్ అవ్వదు, 0 to 3 ప్రింట్ అవుతుంది. ఓకే, ఎండ్ ఇండెక్స్ -1. ఓకే, ఇది గుర్తుంచుకోండి. సో ఇప్పుడు నేను 0 to 4 అని ప్రింట్ చేస్తే స్లైసింగ్ అంటే ఏంటి, కట్ చేయడం కదా. సో స్ట్రింగ్ స్లైసింగ్ 0 to 4 అంటే 0 నుంచి ఎండ్ ఇండెక్స్ -1. సో స్టార్టింగ్ ఇండెక్స్ 0, -1 అండ్ ఎండింగ్ -1. సో 0 to 3 MESH అని ప్రింట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి string 1 8 to 12. సో 8 వచ్చేసి నా స్టార్టింగ్ ఇండెక్స్ అండ్
12 మైనస్ 1 ఈస్ 11 కదా. సో 8 నుంచి 11 దాకా 8, 9, 10, 11 ఈ 4 కలిపి ఒక స్ట్రింగ్లో ప్రింట్ అవుతుంది, అంటే LEAR. ఓకే. సో సిమిలర్గా ఇప్పుడు స్లైసింగ్ అయింది కదా, ఇప్పుడు ఏంటంటే స్ట్రైడింగ్. అంటే ఇప్పుడు నేను సపోజ్ మీకు నాకు ఇంకో రిక్వైర్మెంట్ ఉంది. సో దాంట్లో ఏంటంటే నాకు వన్ ఆఫ్టర్ ది అదర్ కావాలి. ఈ క్యారెక్టర్స్ స్ట్రింగ్లో ఉన్నవి ఒకదాని తర్వాత ఉన్న ఒక స్ట్రింగ్ని నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా. అప్పుడు ఏం చేయాలి? ఇలాగా. ఓకే, నాకు ఇలా ప్రింట్ అవ్వాలి అని అన్నా నేను. ఓకేనా. సో వన్ ఆఫ్టర్ ది అదర్. సో అప్పుడు నేను ఏం చేయాలి? స్ట్రైడింగ్ చేయాలి. దీన్ని స్ట్రైడింగ్ అంటారు. ఏంటంటే కొంచెం ఒకటి లీవ్ చేసుకుని కానీ, 2 లీవ్ చేసి కానీ. ఓకే. సో ఇప్పుడు నేను స్ట్రైట్ చేస్తున్నాను. అండ్ స్ట్రింగ్ 1 ఆఫ్ ఇంట్లో ఏంటంటే మనకి 3 ఇండెక్స్లు రాయాలి మనం. ఓకే. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇది చూడండి, నేను ఇక్కడ 2 ఇలా డాట్స్ పెట్టేసి 2 కాలమ్స్ పెట్టి నేను ఇక్కడ 2 అని రాసి స్ట్రైట్ చేశాను కదా. సో ఇప్పుడు ఏమొస్తుందంటే మనకి ఇది వచ్చేసింది MCIELANN. ఓకే. సో మనకి ఇవన్నీ వచ్చేసాయి, MCIELANN. మనకి ఇది మొత్తం అవుట్పుట్లో వచ్చింది కదా. సో స్ట్రింగ్ 1ని స్ట్రైట్ చేసినప్పుడు ఇక్కడ మేము స్ట్రైట్ చేయడం అంటే ఏంటంటే ఇక చూడండి, ఎవ్రీ 2 క్యారెక్టర్స్కి మనకి ఒకటి ప్రింట్ చేయమని చెప్పి నేను ఇక్కడ అడిగాను. సో లాస్ట్లో 2 అంటే ఏంటంటే ఆల్టర్నేటివ్. ఇఫ్ ఇన్ కేస్ నేను 3 అని ప్రింట్ చేశాను అనుకోండి, నాకు ప్రతి 3 క్యారెక్టర్స్కి ఒకటి ప్రింట్ అవుతుంది. ఓకే. సో ఫస్ట్ 2 క్యారెక్టర్స్ తర్వాత ఒకటి, ఆ తర్వాత 2 క్యారెక్టర్స్ తర్వాత ఇంకొకటి. ఓకే. ఆ తర్వాత 2 క్యారెక్టర్స్ తర్వాత ఇంకొకటి, ఆ నెక్స్ట్ 2 క్యారెక్టర్స్ తర్వాత ఇంకొకటి. ఇలా స్ట్రైట్ చేశాను నేను. ఇప్పుడు ఏంటంటే నాకు ఆల్టర్నేటివ్ వచ్చింది. నేను ఇన్ కేసు ఇక 3 అని పెడితే ఏమవుతుంది? ఇలా వస్తుంది ప్రింట్. 0 నుంచి 3, దెన్ 6 to 9. అర్థమైందా? సో స్ట్రైట్ చేస్తున్నాం మనం. సో స్ట్రైట్ చేసినప్పుడు డైరెక్ట్గా అంతకు వెళ్ళిపోతుంది. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మనకి ఎంత స్ట్రైడింగ్ చేయాలి అనేది, ఎంత ఆల్టర్నేటివ్ రేంజ్ ఏంటి. ఓకే. సో ప్రతి 2 క్యారెక్టర్స్కి ఒకటి ప్రింట్ చేయాలా, లేదంటే 3 కావాలంటే ఇక్కడ మనం 3 అని టైప్ చేయాలి. ఓకే. అండ్ 0 and 9 ఈ ఫస్ట్ 2 ఉన్నాయి చూడండి, ఈ ఫస్ట్ 2 ప్లేసెస్లో మనం ఏమి రాయకుండా వదిలేసాం అనుకోండి, మొత్తం ప్రింట్ అయిపోతుంది. లేదు అంటే కనుక మనకి స్లైసింగ్కి కూడా ఆప్షన్ ఉంటుంది ఇందులో, స్ట్రైడింగ్లో. ఓకే. అంటే నేను ఇప్పుడు మొత్తం స్ట్రింగ్లో నుంచి నాకు ఆల్టర్నేటివ్ అవసరం లేదు, జస్ట్ ఇక్కడ దాకా కావాలి నాకు ఆల్టర్నేటివ్ది. ఓకే. నాకు ఇక్కడ దాకానే కావాలి స్ట్రింగ్ అవుట్పుట్, కానీ నాకు ఆల్టర్నేటివ్ కావాలి ఇలాగా MCIE&L ఆల్టర్నేటివ్ కావాలి, కానీ నాకు సగం ఇక్కడ దాకానే కావాలనుకోండి. అప్పుడు ఏం చేయాలంటే స్ట్రైడింగ్లో 0 to 9 ఇది స్లైసింగ్ కదా, ఇలా స్లైసింగ్ చేయాలి. ఫస్ట్ 0 to 9 ఫస్ట్ 2 ఆర్గ్యుమెంట్స్లో మనం స్లైసింగ్ చేసేయాలి. 0 and 9 అంటే ఏంటి? 0 స్టార్టింగ్, ఎండింగ్ -1 కాబట్టి మనం ఇది ఇక్కడ రాస్తాం. సో 9. సో ఇప్పుడు ఏమవుతుంది? 0 నుంచి 8 దాకా మొత్తం కన్సిడర్ అవుతుంది. కానీ నాకేం కావాలి? మొత్తం అన్ని ప్రింట్ అవ్వకూడదు, ఆల్టర్నేటివ్గా ప్రింట్ అవ్వాలి. సో ఇంకో కాలన్ పెట్టేసి నేను 2 అని రాసా. 2 అని రాసినప్పుడు ఇప్పుడు ఏంటంటే 2 times 2 క్యారెక్టర్స్కి ఒకటి, ఫస్ట్ 2 క్యారెక్టర్స్ అండ్ దెన్ దిస్ వన్, అండ్ దెన్ 2 క్యారెక్టర్స్, దెన్ దిస్ వన్, దెన్ 2 క్యారెక్టర్స్, దిస్ వన్, 2 క్యారెక్టర్స్ అండ్ దిస్ వన్. ఓకే. సో ఇలా ఇవన్నీ ప్రింట్ అవుతాయి, MCIE&L. ఓకే. చూసారా, MCIEL. సో ఇది స్ట్రింగ్ని స్ట్రైట్ చేసినప్పుడు ఇలా వస్తుంది మనకు అవుట్పుట్. సో మీకు స్లైసింగ్ అండ్ స్ట్రైడింగ్ క్లియర్గా అర్థమయ్యి ఉంటే కనుక మనం నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం. ఓకే. సో ఇన్ కేస్ అర్థం కాకపోతే కనుక ఇంకొకసారి చూడండి. ఎనీవేస్ నేను ప్రాక్టికల్ సెషన్లో కూడా ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ కోడింగ్ సెషన్లో. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంకొక ఫంక్షన్ ఉంటుంది, ఫంక్షన్ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్. ఏంటంటే స్ట్రింగ్ లెంత్ ఫంక్షన్ కనుక్కోవడానికి. ఓకే. సో దీని లెంత్ ఎంత అని అడిగితే మిమ్మల్ని మీరు 15 అని చెప్తారా, లేదంటే ఏం చెప్తారు? ఓకే. సో దీని మొత్తం లెంత్ ఎంత అనేది మనం ఇప్పుడు స్ట్రింగ్ లెంత్ ఫంక్షన్ యూస్ చేసి మనం కనుక్కోవచ్చు. ఓకే.
సో యాక్చువల్లీ దీనిది స్ట్రింగ్ లెంత్ 16 రావాలి, టైపింగ్ మిస్టేక్ అయ్యింది. ఓకే, సో మనం చేసినప్పుడు మనకి 16 అని వస్తుంది. ఎందుకని ఇది లెంత్ చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. సో 16 క్యారెక్టర్స్ ఉన్నాయి మొత్తం మీద, మొత్తం స్ట్రింగ్లో. ఓకే, సో నేను ఎల్ఈఎన్ అనేది కీవర్డ్ అండ్ ఎల్ఈఎన్ యూస్ చేసి ఎల్ఈఎన్ ఆఫ్ లోపల మనం స్ట్రింగ్ని రాయాలి, ఏ స్ట్రింగ్కి మనకు కావాలనేసి. సో ఎల్ఈఎన్ ఆఫ్ స్ట్రింగ్ ఈక్వల్స్ టు 16, ఇది మనకు అవుట్పుట్ వస్తుంది ఇది యూస్ చేస్తే. ఓకే, సో ఇదేంటంటే లెంత్ ఫంక్షన్. సో లెంత్ ఫైండ్ చేయడానికి మనం ఎల్ఈఎన్ని యూస్ చేస్తాము, ఎల్ఈఎన్ ఆఫ్ ఈ లోపల మనకి స్ట్రింగ్. ఓకే, ఇది మనం ప్రింట్ చేసుకుంటే ఇలాగా మనకి ఈ అవుట్పుట్ వస్తుంది. ఫైన్. సో నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్ మ్యానిపులేషన్ అంటే తెలుసు కదా మీకు, ఐడియా ఉందా? అంటే లైక్ ఇంగ్లీష్లో అంటారు కదా మ్యానిపులేషన్ అని. మ్యానిపులేషన్స్ అంటే మనం చేంజెస్ చేసుకోవడం. ఓకే, సో మ్యానిపులేషన్స్ అంటే చేంజెస్ చేసుకోవడం. అండ్ string 2 ఈక్వల్స్ టు string 1 ప్లస్ పైథాన్ అని రాశాను నేను ఇక్కడ. ఓకేనా, నేను ఇక్కడ string 2 అని చెప్పేసి ఇంకొక వేరియబుల్ తీసుకున్నా. ఈ వేరియబుల్ లోపలికి నేను string 1ని తీసుకున్నా. string 1 అంటే ఏంటి ఇక్కడ, ఈ కంప్లీట్ string 1. ఓకే, సో string 1 అంటే ఈ కంప్లీట్ మెషిన్ లెర్నింగ్ అనే స్ట్రింగ్ ఉంది చూడండి, అది మొత్తం string 1 ప్లస్ విత్ పైథాన్ అనేది నేను కొటేషన్ మార్క్స్లో పెట్టాను. ఓకే, సో అంటే ఇది కూడా ఇంకో స్ట్రింగ్, సెకండ్ స్ట్రింగ్. నేను ఇప్పుడు ఏం చేశాను అంటే ఈ string 1 మెషిన్ లెర్నింగ్ అన్న దానికి విత్ పైథాన్ ఉన్న సబ్ స్ట్రింగ్ని యాడ్ చేశాను నేను. అంటే నాకు ఇప్పుడు మొత్తం ఆన్సర్ ఏం రావాలి, string 2 లోపలికి ఏం స్టోర్ అవుతుంది, మెషిన్ లెర్నింగ్ విత్ పైథాన్ అనేది స్టోర్ అవుతుంది. ఓకే, నేను ఈ సింబల్ ఎందుకు పెట్టా అంటే మనం ఇక్కడ అవుట్పుట్ చేయట్లేదు కదా, జస్ట్ స్టోరింగ్ చూపిస్తున్నాను నేను ఏం స్టోర్ అవుతుంది అనేది. సో అందుకని ఈ సింబల్ పెట్టాను అంతే, సమ్ ర్యాండమ్ సింబల్. ఓకే, సో మెషిన్ లెర్నింగ్ విత్ పైథాన్ అన్న ఈ మొత్తం స్ట్రింగ్ స్టోర్ అయిపోతుంది. ఏంటంటే మెషిన్ లెర్నింగ్ ముందు నుంచి ఉంది, ఇకపోతే నేను విత్ పైథాన్ అనేది ఇప్పుడు యాడ్ చేశాను string 1కి. యాడ్ చేసేసి నేను మొత్తం దాన్ని తీసుకెళ్ళి దీంట్లో స్టోర్ చేశాను. అంటే ఇప్పుడు మనకి string 1 ఏమైంది, మరి string 1 ఇదేమో చేంజ్ అవుతుందా? అవ్వదు, string 1 అలాగే ఉంటుంది. కాకపోతే నేను ఈ string 2లో మాత్రమే యాడ్ చేశాను. ఓకే, ఇప్పుడు నేను ఇంకొక ఆపరేషన్ పర్ఫామ్ చేశాను, ఏంటంటే string 3 ఈక్వల్స్ టు 2 ఇంటూ string 1. ఓకే, పైథాన్లో మనం స్ట్రింగ్స్ని మల్టిప్లై కూడా చేయొచ్చు. సో ఇప్పుడు నేను 2 ఇంటూ string 1 అని చెప్తే string 3లో ఏమేమి స్టోర్ అవ్వాలి, మెషిన్ లెర్నింగ్ అండ్ మెషిన్ లెర్నింగ్. సో 2 టైమ్స్ అది స్టోర్ అయిపోయింది ఒకే స్ట్రింగ్ లాగా. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్. ఓకే, ఇమ్యూటబుల్ అంటే దే కెనాట్ బి చేంజ్డ్, వాల్యూని చేంజ్ చేయలేం. అర్థమైందా? అంటే మనం వేరియబుల్స్లో చేంజ్ చేయొచ్చు కదా. ఒక వేరియబుల్ ఉంది a ఈక్వల్స్ టు 10, ఆ తర్వాత a ఈక్వల్స్ టు a ప్లస్ 5 అని చెప్తే మనకి ఫైన్, ఎందుకంటే ఇది అప్డేట్ అయిపోద్ది. ఇప్పుడు నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ వల్ల a ఈక్వల్స్ 15 అయిపోద్ది, అప్డేట్ అయింది. బట్ ఇది మనం స్ట్రింగ్స్తో చేయలేము. నేను ఇందాక చూపించా కదా మీకు, స్ట్రింగ్స్లో నేను ఇది యాడ్ చేయాలి, విత్ పైథాన్ యాడ్ చేయాలంటే నేను ఇంకొక వేరియబుల్ తీసుకున్నా, ఇంకో స్ట్రింగ్ తీసేసుకున్నా కొత్తగా. నేను string 1 ఈక్వల్స్ టు string 1 ప్లస్ పైథాన్ అని చెప్పి పెట్టలేను. ఓకే, ఎందుకంటే స్ట్రింగ్స్ని మనం మార్చలేం. ఇమ్యూటబుల్ అంటే చేంజ్ చేయలేం, దేర్ వాల్యూ కెనాట్ బి చేంజ్డ్. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ string 1 ఆఫ్ 0 ఈక్వల్స్ టు f అని చెప్పి నేను మార్చడానికి ట్రై చేశాను అనుకోండి, ఇది కూడా అవ్వదు. ఎందుకంటే string 1 ఆఫ్ 0 m కదా, ఈ mని తీసేసి నేను f అని పెట్టాలనుకోండి, అది అవ్వదు. ఓకే, అవ్వదంటే ఈ స్ట్రింగ్ని మార్చలేం, నేను వేరే స్ట్రింగ్స్లో మార్చుకోవచ్చు. అర్థమైందా? అంటే దీన్ని తీసుకెళ్ళి ఇంకో దాంట్లో నేను కాపీ చేసుకుని ఆ కాపీ చేసే ప్రాసెస్లో నేను మార్చుకోవచ్చు. ఓకే, బట్ ఇలా చేయలేను నేను. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎస్కేప్ సీక్వెన్సెస్. ఇవేంటంటే 2 ఎస్కేప్ సీక్వెన్సెస్ ఉంటాయి, హ్యాష్ ఇంకా హ్యాష్ టీ అనేసి. సో హ్యాష్ అని యూజ్ చేసినప్పుడు న్యూ లైన్ ఇంకా ట్యాబ్ స్పేస్ కోసం. అంటే ప్రింట్ స్టేట్మెంట్స్లో ఎక్కువ యూజ్ అవుతాయి. ప్రింట్ స్టేట్మెంట్లో నేను సపోజ్ హ్యాష్ n యూజ్ చేసాను అనుకోండి, ప్రింట్ m ఇంకా హ్యాష్ n, ఆ తర్వాత
ఎల్ అని ప్రింట్ చేస్తే హ్యాష్ ఎల్ వల్ల ఏమవుతుందంటే హ్యాష్ ఎన్ వల్ల మనకి న్యూ లైన్లోకి వస్తుంది. న్యూ లైన్ అంటే ఇప్పుడు ప్రింట్ స్టేట్మెంట్లో మనకి యూజువల్గా ఎమ్ ఎల్ అని రావాలి కదా, అలా కాకుండా ఇది ఎమ్ కింద ఎల్ వస్తుంది ప్రింట్ అయినప్పుడు. ఓకే, అదే మనం ఈ ప్లేస్లో హ్యాష్ టీ యూస్ చేసామనుకోండి, అది ఎమ్ స్పేస్ ఇచ్చేసి కొంచెం ఆ తర్వాత ఎల్ని ప్రింట్ చేస్తుంది. ఓకే, సో ఇవి ఎందుకంటే మనకు కొంచెం ఒక రిప్రజెంటేషన్ పర్పస్ కోసం అని చెప్పి మనం ఇది హ్యాష్ అని ఇంకా హ్యాష్ టీని యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి ఎస్కేప్ సీక్వెన్సెస్కి ఎగ్జాంపుల్ చూపించాను, ఇందాక చెప్పా కదా, సేమ్ అలాగే. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే ప్రింట్ మెషిన్ లెర్నింగ్ మధ్యలో నేను ఈ హ్యాష్ అని పెట్టేసా, ఓకే, స్లాష్ అని పెట్టేశాను. సో అవుట్పుట్ ఏం రావాలి, మెషిన్, ఇంకా నెక్స్ట్ లైన్లో లెర్నింగ్ రావాలి, ఎందుకంటే ఇది న్యూ లైన్ కోసం కదా. ఓకే, ఇది న్యూ లైన్. అండ్ ట్యాబ్ స్పేస్ అంటే కొంచెం ఒక స్పేస్ ఇస్తుంది స్లాష్ టీ పెడితే. నెక్స్ట్ ఇంకో స్టేట్మెంట్ పెట్టా, మెషిన్ స్లాష్ టీ లెర్నింగ్. ఇప్పుడేమొస్తుంది అవుట్పుట్లో, మెషిన్ కొంచెం స్పేస్ వచ్చింది, ఆ తర్వాత లెర్నింగ్ అని వచ్చింది. ఓకే, సో దీస్ ఆర్ అబౌట్ సమ్ స్ట్రింగ్స్. అండ్ ఇంకొకటి స్ట్రింగ్స్లో మెథడ్స్ అని చెప్పి కొన్ని ఉంటాయి. మెథడ్స్ అంటే అది ఒక బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అనుకోవచ్చు మీరు. ఓకే, కాకపోతే వాటిని యూస్ చేయడానికి కొంచెం డిఫరెంట్ స్ట్రాటజీ యూస్ చేయాలి, డిఫరెంట్ అప్రోచ్ ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి మీకు మెథడ్స్ అంటే ఏంటంటే మీకు అవి బిల్ట్ ఇన్ మెథడ్స్ కొన్ని ఉంటాయి, సెట్ ఆఫ్ మెథడ్స్ ఏవైతే మనం యూస్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఓకే, ఇకపోతే ఆల్ స్ట్రింగ్ మెథడ్స్ రిటర్న్ న్యూ వాల్యూస్. ఎందుకని, మనం స్ట్రింగ్ని చేంజ్ చేయలేము కాబట్టి కొత్త వాల్యూస్ వేస్తాయి అవి. ఓకే, ఇందాక చెప్పారు స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్ అని చెప్పి, అండ్ దే డు నాట్ చేంజ్ ది ఒరిజినల్ స్ట్రింగ్. ఎందుకని, దే కెనాట్ చేంజ్ యాక్చువల్లీ. ఓకే, అండ్ లెట్ us సపోజ్ టూ స్ట్రింగ్స్ ఏ అండ్ బి. సో మెథడ్ ఎలా వర్క్ అవుతుందంటే, ఒక మెథడ్ ఒక స్ట్రింగ్ని తీసుకుంటుంది, ఏ అన్న స్ట్రింగ్ని, నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్పా, ఏ అన్న స్ట్రింగ్ని తీసుకుని ఆ తర్వాత దాన్ని బీలో కన్వర్ట్ చేస్తుంది. ఓకే, దిస్ ఈస్ అవర్ మెథడ్స్ వర్క్ ఇన్ పైథాన్. సో ఒక మెథడ్ నుంచి మనకి ఇది ఏనే మార్చదు, ఏం తీసుకుంటుంది, ఈ ఏ ఇన్పుట్ తీసుకుని అవుట్పుట్ వచ్చేసి ఒక బీలో ఇస్తుంది, ఆపరేషన్ ఇక్కడ పర్ఫామ్ అవుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ చూసుకుంటే కొన్ని మెథడ్స్కి అప్పర్ మెథడ్ అని ఉంది, అప్పర్. ఓకే, ఇది యూస్ చేయాలంటే నాకు ఏ ఈక్వల్స్ టు మెషిన్ లెర్నింగ్ విత్ పైథాన్. ఓకే, ఇక్కడ దాకా బాగుంది. ఇప్పుడు నేను బీ ఈక్వల్స్ టు ఏ డాట్ అప్పర్ అని పెట్టా. ఓకే, బీ ఈక్వల్స్ టు ఏ డాట్ అప్పర్. సో ఏ డాట్ అప్పర్ అని పెట్టినప్పుడు ఏమవుతుంది మనకి, ఏ డాట్ అప్పర్ ఇది ఇలా యూస్ చేయాలి మెథడ్స్ని. ఏ స్ట్రింగ్ అయితే మనం యూస్ చేస్తున్నామో ఆ స్ట్రింగ్ డాట్ ఆ మెథడ్ పేరు అండ్ దిస్ బ్రాకెట్స్. ఓకే, దిస్ సిగ్నిఫైస్ ద కంప్లీట్ మెథడ్ అండ్ ఏ డాట్ మెథడ్. ఓకే, the string dot method equals to the new string. ఓకే, దేంట్లో అయితే మనం స్టోర్ చేయాలనుకుంటున్నాము ఈ మొత్తం అవుట్పుట్ని. సో ఇప్పుడు ఏమవుతుందంటే బీ లోపలికి అప్పర్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ప్రింట్ బీ అన్నాను, మెషిన్ లెర్నింగ్ విత్ పైథాన్ అని వచ్చింది. సో ఇదే నేను ఇప్పుడు ప్రింట్ ఏ అన్నా అనుకోండి, సేమ్ ఇక్కడే నేను ఇంకో స్టేట్మెంట్ ఇచ్చా, ప్రింట్ ఏ, ఏమొస్తుంది, యాజ్ ఇట్ ఈస్ ఇదే ప్రింట్ అయ్యిద్ది. ఓకే, అర్థమైందా? నేను ఇప్పుడు ప్రింట్ ఏ అంటే నాకు యాస్టీస్గా ఇదే ప్రింట్ అయ్యిద్ది, మెషిన్ లెర్నింగ్ విత్ పైథాన్ అన్నది సేమ్ టు సేమ్ ఇదే ప్రింట్ అయ్యిద్ది. ఎందుకని, ఇక్కడ నేను అప్పర్ చేశాను కానీ ఏలో ఏం మార్చలేదు, నేను మార్చిన దాన్ని తీసుకెళ్ళి బీలో స్టోర్ చేస్తాను అంతే. ఏ అనేది రిమైన్స్ అన్చేంజ్డ్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఎగ్జాంపుల్ మెషిన్ లెర్నింగ్ విత్ పైథాన్. నెక్స్ట్ ఇంకో మెథడ్ ఉంది, రిప్లేస్ అనేసి. ఓకే, సో ఇప్పుడు బీ ఈక్వల్స్ టు ఏ డాట్ రిప్లేస్ ఆఫ్ పైథాన్ కొమా ఆర్. ఇందాక మీకు ఇది ఏ చూడండి, ఏ లోపల మెషిన్ లెర్నింగ్ విత్ పైథాన్ ఉంది కదా, నేనేమంటున్నా అంటే ఈ మొత్తం స్ట్రింగ్లో నుంచి పైథాన్ అన్న ఇది ఉంది కదా, దీన్ని తీసేసి ఆర్ అని రాయమన్నా ఇక్కడ. ఓకే, ఇది మొత్తం రిప్లేస్ చేసి దీన్ని దేంట్లో స్టోర్ చేయాలి, మొత్తం బీలో స్టోర్ చేయాలి. అంటే ఇప్పుడు బీలో ఏమొస్తుంది, మెషిన్ లెర్నింగ్ విత్ ఆర్ అని వస్తుంది. ఓకేనా,
యా, కాకపోతే ఇది మనకి క్యాప్స్లో రాదు, ఇది మనకి ఏంటంటే స్మాల్ లెటర్స్లో వస్తుంది. అంటే మెషిన్ లెర్నింగ్ విత్ ఆర్ అని వస్తుంది అవుట్పుట్. ఓకే, బి చూసుకుంటే మనకి అవుట్పుట్ మెషిన్ లెర్నింగ్ విత్ ఆర్ ఇలా వస్తుంది. ఎందుకంటే నేను ఇక్కడ ఏం చేశాను, ఏ డాట్ రిప్లేస్ పైథాన్ కొమా ఆర్ అని రాసా, అంటే పైథాన్ని ఆర్తో రిప్లేస్ చేయమన్నా పైథాన్. సో ఇక్కడ ఫస్ట్ ఇన్పుట్ వచ్చేసరికి ఏదైతే ఉందో ఏ లోపల ఏదైతే ఉందో అది పైథాన్. సో నేను దీన్ని దేంతో రిప్లేస్ చేయమన్నా, ఆర్తో రిప్లేస్ చేయమన్నా. సో సెకండ్ ఏదైతే వేస్తాం మనం ఇన్పుట్, దాన్ని రిప్లేస్ చేస్తాం. ఓకే, దాంతో రిప్లేస్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు స్ట్రింగ్స్ టాపిక్ అయిపోయింది. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇన్ కేస్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో ఇన్ కేస్ డౌట్స్ ఏమైనా క్వైరీస్ ఉన్నా కూడా కామెంట్స్లో చెప్పండి. ఓకే, సో థ్యాంక్ యూ.